పాయసం రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు సెకండ్ ఐటమ్ ఏం చేస్తున్నారు? చక్కెర పొగలి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా ఫస్ట్? ఎస్, నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, నెయ్యి, పాలు, పంచదార, బెల్లం, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, పచ్చకర్పూరం, ఇలాచీ పొడి. సో మరి వంట చేసే ముందు నాకు ఒకటి అడగాలనుంది క్వశ్చన్. ఏంటండి? మీరు అప్పట్లో సినిమాలే బాగా ఎక్కువగా చేసేవారు. అవును. కానీ ఈ మధ్య మిమ్మల్ని మేము సీరియల్స్ లో కూడా చూస్తున్నాం. తర్వాత మళ్ళీ సినిమాలకు కూడా వచ్చాను. ఈ మధ్యన అంటే పాప పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాలే చేస్తున్నాను. దాని గురించి నాకు చెప్పండి. సీరియల్స్ లో మధ్యలో డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. శివరంజనిలో మీ క్యారెక్టర్ అయితే అసలు అందరూ షాక్ అయి ఉంటారు. పెద్ద బొట్టు పెట్టుకొని అంతమంది పిల్లలకు తల్లిగా నటిస్తున్నారు మీరు. సో బట్ చాలా బాగున్నారు మీరు. ఆ గెటప్ ఏంటి, ఏ గెటప్ వేసినా సూపర్ గా ఉంటారు. అందుకే 24 సంవత్సరాల నుంచి నన్ను ఇంత చక్కగా ఆదరిస్తున్నారు వీళ్ళందరూ కూడా నాకు. సో విధంగా బోరు కట్టలేదు ఇంకా వాళ్ళకి. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలి. బట్ వంట స్టార్ట్ చేసి చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది. అవును, వంట చేస్తున్నారు, నో ప్రాబ్లం అని. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఎస్, శుభం. రెండు వంట ప్రారంభించేసాము. కాస్త ఇందులో నెయ్యి వేసుకొని. ఓకే, సో ముందు మనం నెయ్యి వేసుకుంటున్నాం. ఇందులో నానబెట్టిన బియ్యాన్ని, 1 కప్పు బియ్యం. ఓకే, అంటే మనం ఎంతసేపు నానబెట్టాలి? ఒక హాఫ్ అన్ అవర్ చాలు. హాఫ్ అన్ అవర్ నానబెట్టాలా? ఓకే ఓకే, త్వరగా ఉడికిపోద్ది. మనం పాలలో వేసి ఉడికిస్తాం కదా, త్వరగా ఉడికిపోద్ది. అలాగే నానబెట్టిన పెసరపప్పు కూడా. నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు ఫాస్ట్గానే ఉడికిపోతుంది. బియ్యమే కాస్త అందుకోసం ఎక్కువసేపు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. వేగిన ఇప్పుడు ఇదిగో పాలు వేస్తే కొంచెం మనకి గ్యాప్ వస్తుంది. ఇందులో పాలు వేసేసాం. అలాగే పంచదార, బెల్లాన్ని కూడా కలిపేస్తే మనకి పంచదార, బెల్లం తురుము. మరి ముక్కలు వేస్తే కరగదు కదా, కొంచెం మనం బెల్లం తురుముకొని వేసుకోవాలి. సో ఒకసారి కలిపేసుకొని మూత. సో ఇప్పుడు మనం మూత పెట్టేయాలా? ఎస్. ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ఈ స్టవ్ ఆన్ చేయాలా? ఇందులో కాస్త మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేస్తే ఉన్న నట్స్. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నారు అంటే జీడిపప్పు అవన్నీ వేయించుకోవాలి కదా. ఓకే, ఇందులో మనం జీడిపప్పు, పిస్తా, కిస్మిస్. మనకు కిస్మిస్ వేయించేటప్పుడు లావుగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ జీడిపప్పు, పిస్తా. ఓకే, రెడీ అయిపోయాయి రెండు. అది ఇంకా కొంతసేపు ఉడకాలి. వేయించి పెట్టేసుకున్నాం రెడీగా. ఇందాక మీరు శివరంజని సీరియల్ గురించి చెప్పినప్పుడు నాకు ఇంకొక సీరియల్ కూడా గుర్తొచ్చింది, కృష్ణావతారం. దాంట్లో ఏమో టోటలీ ఒక పెద్ద ఎల్డర్ లేడీ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. మంచి క్యారెక్టర్. అంటే నేను అనుకోలేదు ఇంత హెవీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని ఊహించలేదు. అనుకోకుండా కమిట్ అయ్యాను. బట్ ఇది జనానికి మాత్రం అరే కిన్నెర్ ఎలా ఉందే అనేది, అందుకే బోర్ కొట్టడం లేదు ఆడియన్స్ అందరికి. సో ఇప్పుడు ఇది కొంచెం ఉడికిందా మనకు? సో మన మాటల్లో ఇది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ నట్స్ అన్నీ మనం దీంట్లో వేసుకుందాం. సో మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు, పిస్తా అన్ని అందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అవును. సో ఇప్పుడు అవన్నీ యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్
ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్, అలాగే ఓకే. మరి అమ్మవారి ప్రసాదం అంటే పచ్చకర్పూరం అనేది కంపల్సరీ వేయాలి మనం. పచ్చకర్పూరం ఎక్కువ వేయకూడదు, మరి ఎక్కువ వేసినా కూడా బాగోదు. అవును, కొంతమంది ఎక్కువ వేసేస్తూ చాలా ఎక్కువ వేసేస్తారు అన్నమాట. అలాగే ఎండి కొబ్బరి తురుము. ఓకే, ఎండు కొబ్బరి పొడి, అది కొంచెం మనకి టేస్ట్ కోసం. అయిపోయింది, మనం బౌల్లో తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం. రెండు నైవేద్యం పెట్టేస్తే ఇప్పుడు మనం రుచి చేద్దామా? డెఫినెట్గా, తప్పకుండా. సో ఉండ్రాళ్ళ పాయసం ఫస్ట్ మనం రెడీ చేసుకున్న ఐటెం. చాలా చాలా బాగుంది. మీరు చెప్పరే? నేనేలా చెప్తాను, మీరు చెప్పాలి. తిని నేను చెప్తున్నాను. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.